మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా వెరైటీ కథ చెప్పండి రమ్మగారు. చాలా కొత్తగా ఇలా అవుతుందా అనిపించాలి. అది బోల్డని కథలు చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. అట్లాంటివి అలాంటిదే ఒక కథ చెప్తాం. కథా చరిత్సాగరండి. అందులో ఎంత తవ్వినా వస్తాయి జయ. అదే అదే పూర్వం అట ఉజ్జయిని నగరంలో, ఉజ్జయిని అంటే ఇది ఎక్కడ ఉజ్జయిని? మహాకాళుడు ఉజ్జయిని. ఉజ్జయిని నగరంలో నిశ్చయదత్తుడు అని ఒక వ్యాపారస్తుల కుమారుడు ఉండేవాడు. వణిక్ కుమారుడు అని రాస్తారట కథలో. అంటే వర్తకులు అనమాట. అయితే వాడు మంచి కులాసవాడు. వివాహం కాల వాడికి. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. అసలు పిచ్చి ఆటలు ఆడేసేవాడు. ఏమిటేమిటో రకరకాలు చేసేసేవాడు. కొంచెం సరదా అయినవాడు. వీడు ఏం చేసేవాడు అంటే మహాకాళ దర్శనానికి వెళ్ళేవాడు. ఎట్లా? ఈ క్షిప్రా నదిలో స్నానం చేసి, క్షిప్ర అక్కడ నది, క్షిప్ర రెండును ఒకే పేరు. స్నానం చేసి తర్వాత ఈ మహాకాళ మందిరానికి సమీపంలో ఒక పెద్ద శ్మశానం ఉండేది అప్పట్లో. అప్పుడు శ్మశానంలోకి వెళ్ళటము, శ్మశానం దగ్గరికి తిరగటము అసలు నిషిద్ధమే కాదు. ఒకటి ఆడవారు కూడా వెళ్ళేవారు. అందరూ పోయేవాళ్ళు. ఇష్టారాజ్యం ఏమీ లేదు అక్కడ. భయం లేదు అసలు. రెండోది ఏంటంటే మహాకాళ మందిరానికి దగ్గరలో శ్మశానం ఎందుకుందంటే శ్మశాన భస్మంతోటే స్వామికి అర్చన చేసేవాళ్ళు. భస్మాభిషేకం చేస్తారు ఉజ్జయిన్లో మహాకాళ లింగానికి. అది శ్మశానం నుంచి తీసుకొస్తారు చితాభస్మం. అవును, దగ్గరే ఉంటుంది అది. అయితే ఇతను ఏం చేసేవాడు? రోజు గంగలో స్నానం చేశాక చక్కగా చందనం తీసుకునేవాడు. తీసుకుని అప్పుడు గంధం రాసుకోవటం అనేది ఒక అలవాటుగా ఉండేది. ఇప్పుడు మనం క్రీమ్ రాసుకుంటామా, మాయిశ్చరైజరు, అట్లా గంధం రాసుకోవటం అందరూ చేసేవాళ్ళు. ఆడా మగ తేడా లేదు దానికి. ఈ అబ్బాయి ఏం చేసేవాడంటే కొంచెం గంధం తీసుకుని ముఖానికి చేతులకు రాసుకుని ఓ అంత తీసి పట్టుకొచ్చుకునేవాడు. ఈ శ్మశానంలో ఒక స్తంభం ఉండేది, రాతి స్తంభం ఏనాటిదో. ఆ స్తంభానికి ఆ గంధం పెట్టి వీపుని దానికేసి ఇలా రుద్దేవాడు. వీపుకి గంధం రాసుకోవటానికి ఆ స్తంభాన్ని వాడుకునేవాడు అబ్బాయి. వీపు మీద చేయి అందదు కదా, ఎగిడి దిగిడిపోతుంది. స్తంభం మీదకి ఇట్లా వీపు రాసేవాడు అనమాట. ఇలా రాయిగా 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 కొన్నాళ్ళకి ఆ స్తంభం ఓవైపు నున్నగా అయిపోయింది. ఓనాడు ఒక రాత పనివాడు, ఒక శిల్పి అక్కడికి వచ్చారు. ఈ స్తంభం దగ్గరికి వచ్చి స్తంభం నున్నగా ఉండేసరికి, అదొక స్తంభం అంటే ఒక రాయి, అంటే మన కొండరాయి అలా పొడుగ్గా ఉందనుకుందాం. అవును. అక్కడ రాతి నునుపు చూసి అబ్బా ఎంత బాగుందిరా అని ఈ వ్రాత పనిగాడు ఉన్నాడు కదా, వాడు ఒక అమ్మవారి గౌరీదేవి పిక్చర్ వేసాడు చేతితోటి, ఇట్లా పెన్సిల్ తోటి. చిన్న చిన్నవి ఉంటాయి కదా రాసే పరికరాలు. ఈ శిల్పి అన్నాడు, ఎంత బాగా కుదిరిందిరా, రాయి ఎంత బాగుందో అమ్మ అంత బాగుంది అని చెప్పి చక్కగా ఉలి పట్టుకుని చెక్కేసి గౌరీ స్వరూపాన్ని చెక్కాడు ఆ రాతి మీద. చెక్కేసరికల్లా ఒక రోజు గడిచింది. ఇదొక మధ్యాహ్నం అయ్యింది. సాయంకాలం వేళలో ఒక విద్యాధర కన్యక, ఒక అమ్మాయి మహాకాళ దర్శనానికి వచ్చింది. విద్యాధరులు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? అక్కడ సిద్ధపర్వతం, యక్షలోకం నుంచి రావాలి. ఇవి వచ్చిన ఆవిడ అప్పుడు అట్లా దేవతలు, కిన్నరులు, కింపురుషులు కూడా ఈయన దర్శనానికి వచ్చేవాళ్ళట, మహాకాళ దర్శనానికి. ఉజ్జయినిలో శివుడు స్వయంగా నాట్యం చేస్తాడని, మహాకాళుడు స్వయంగా నాట్యం చేస్తాడని, ఆయన అక్కడే ఉంటాడని, మహాకాళ సాన్నిధ్యం ఉందని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాడో లేదో, ఆయన ఏం చేస్తున్నాడో. అప్పట్లో సాయంకాలం డమరుకం వాయిస్తారు అక్కడ, అదే మన డక్క డమ 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 మోగిస్తారు. ఆ సౌండ్కి అనుగుణంగా మహాకాళుడు నృత్యం చేసేవాడు అప్పట్లో. కాళిదాసు రాసిన మేఘ సందేశంలో కూడా ఈ మహాకాళుడు నాట్యం చేసే వేళలో ఎలా ఉంది, ఎలా వినిపిస్తుంది, ఉరుములు ఉరివినట్టుగా ఆ డక్కా సౌండ్ వినపడుతుందని, మహాకాళ నృత్యం జరుగుతోందని చెప్తుంది. మేఘాన్ని నేను చూస్తున్నాను అని చెప్తుంది అనమాట. అది మేఘాన్ని నువ్వు చూస్తూ వెళ్ళు అని యక్షుడు చెప్తాడు మేఘానికి. అందులో మేఘ సందేశం శ్లోకాలు భలే బాగుంటాయి. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఈ విద్యాధర కన్యకు వచ్చి, సరే ఏం చేసింది, స్వామివారి దర్శనం అయిపోయాక విశ్రాంతి తీసుకోవడం కోసం బయటకు వస్తూ ఈ స్తంభంలో ఉన్న గౌరీ ముఖాన్ని, అమ్మవారి ముఖాన్ని చూసి గౌరీ సాన్నిధ్యం ఉన్నదని భావించి ఆ స్తంభంలో విశ్రాంతి తీసుకుంటోంది. స్తంభంలో చేరిపోయింది. ఓ రోజు విశ్రాంతి తీసుకుని మర్నాడు వెళ్దాం అనుకుంది. మర్నాడు పొద్దునే మనవాడు గంధం పుచ్చుకొచ్చాడు అక్కడికి. ఓహో, ఇవాళ పొద్దు నుంచి మర్నాడు పొద్దుటి కదా వస్తాడు. వచ్చేసరికల్లా గంధం పుచ్చుకున్నాడు. ఈ స్తంభం దగ్గరికి వచ్చేసరికల్లా అమ్మవారి ముఖం కనపడింది. ఎలా వచ్చింది అమ్మ అని ఆశ్చర్యపోయాడు. గౌరీ ముఖాన్ని చూసేసరికి మరి అమ్మవారి ముఖానికి గంధం రాయలేడు కదా. ఏం చేశాడు, వెనక్కి వైపుకి వెళ్ళి ఆ స్తంభానికి పెద్దది ఉంటుంది, ఆ వెనక వైపున గంధం పట్టించి వీపు దానికి వేసి రాయబోతున్నాడు. ఈ స్తంభంలో ఉన్నటువంటి ఆ విద్యాధర కన్యక, ఎంత బాగున్నాడు అబ్బాయి, భలే ఉన్నాడు అనుకుంది.
అతను చూస్తోంది, గౌరి ముఖం నుంచి అమ్మాయి చూస్తోంది. వీడు వెనక్కి వచ్చి స్తంభానికే ఈ గంధం రాసి తన వీపు దానికి ఆనించేశారు. కల్లా సంతోషం పట్టలేకపోయింది. పట్టలేక ఏం చేసింది, ఆ గంధాన్ని చేత్తో తీసుకుని ఈ స్తంభం లోపల నుంచి అమ్మాయి చేయి బయటకు వచ్చింది. అతను వీపు మీద గంధం రాసేసరికల్లా తనకు తగులుతున్నది స్తంభం కాదు చెయ్యి అని తెలుసుకున్నాడు ఈ నిశ్చయదత్తుడు. తెలుసుకుని తటాల వెనక్కి తిరిగి చేయించుకున్నాడు. చెయ్యి మానవ స్పర్శ వాడు పట్టుకునేసరికి ఆ అమ్మాయి ముట్టుకున్నప్పుడు ఏమవ్వాల, వాడు పట్టుకునేసరికల్లా అమ్మాయి స్తంభం నుంచి బయటకు వచ్చేసింది. ఆయన ఆశ్చర్యపడి, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు, ఏమిటి నా వీపు మీద చెయ్యి ఎందుకు పెట్టావు నువ్వు అని అడిగాడు. అడిగేసరికల్లా అమ్మాయి ఏమంది, ఈ అమ్మవారి ముఖం చూసి గౌరీ సాన్నిధ్యం ఉందని భావించి ఇందులో ఉన్నాను. నిన్ను చూసేసరికల్లా నాకు సంతోషం వచ్చేసింది, నచ్చావు నువ్వు నాకు. విద్యాధర కన్యకలు ఇలాగే ఎవరు నచ్చితే వాడితో చేస్తూ ఉంటారు. అందుకని నేను ఇది రాయిపోయాను అంటే ఇతను అన్నాడు, అబ్బాయి ఎంతో బాగుంది, నాకు ఎంతో సంతోషం కలిగింది, నువ్వు నాతో ఉండిపోమన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏమంది, నేను ఇక్కడ ఎలా ఉంటాను, నేను విద్యాధర కన్యకను కదా, ఇక్కడి నుంచి హిమవత్పర్వత ప్రాంతాల్లో ఉంది మా ఇల్లు. నా తండ్రి అదేదో పేరు తమాషా పేరు మర్చిపోయాను నేను, ఒక రాజ్యము విద్యాధరుల రాజ్యము, విద్యాధర రాజు, ఆయన కూతురు ఈ అమ్మాయి పేరు అనురాగపర నా పేరు. నీ గనక నేను కావాలంటే మా ఇంటికి వచ్చి నన్ను స్వాధీనం చేసుకో, మా ఇంటికి రా, నీకు ఆ శక్తియుక్తులున్నాయి, ప్రయత్నిస్తే నా దగ్గరికి నువ్వు రాగలవు, నేను ఇక్కడ ఉండలేను, నువ్వు అక్కడికి వస్తే నేను నీతో ఉంటాను అని చెప్పి మహాకాళుడికో దండం పెట్టి వీడికి టాటా చెప్పి వెళ్ళిపోయింది. వీడికి నిద్ర పట్ల మానేసింది, అన్నం సహించడం మానేసింది. ఆ అందమైన అమ్మాయి దాని చెయ్యి తన వీపు మీద ఉన్నట్టే అనిపిస్తుంది. ఎలాగైనా అమ్మాయిని అవైల్ చేయాలి, ఏం చేయాలి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కథలు ఇప్పుడు మనం వింటామా, నాకు మామూలుగా ఒళ్ళు మండిపోతుంది. ఇదివరకు రోజుల్లోనే ఉన్నాయి అంటారా? ఎప్పటి నుంచో ఉన్నాయి మరి ఇవి. మొహం చూడడం, పెళ్లి చేసేసుకోవడం, చూడడం, దూకేయటం, అంతే. పెళ్లి చేసుకున్న వదిలేయటం కూడా అదే సరిపోతాయి. అదే దాంతో ఇతను ఏమనుకున్నాడు, ఎలాగైనా వెళ్ళిపోవాలి అక్కడికి. ఎట్లా అంటే ముందు హిమోత్పర్వత ప్రాంతాలకు వెళ్ళాలి. సరే వాళ్ళ అమ్మకి నాన్నకి డాటా చెప్పేసాడు. ఇక మొదలెట్టాడు నడక. వెళ్తుంటే ఇతనికి ఒక 3-4 కలిశారు. వాళ్ళు కూడా ఉత్తరం వైపు వెళ్తున్నారు. ఉత్తరం వైపుకి వెళ్తేనే కదా కాశీ, ఇక్కడి నుంచి ఉజ్జయిని నుంచి వీళ్ళు ఉత్తరానికి నడిస్తేనే హిమోత్పర్వత ప్రాంతాలు. అక్కడే వీళ్ళు ఉంటారు, ఈ సిద్ధులు, చారణులు, యక్షులు, విద్యాధరులు వీళ్ళంతా ఉండేది అక్కడ. సరే వెళ్తుంటే ఏమైంది, మధ్యలో ఒక దోపిడీ కాండ్ర ముఠా ఒకటి వీళ్ళని పట్టేసింది. వీళ్ళని పట్టేసి ఎవరికో అమ్మేశారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు వీళ్ళు బాటసారులుగా వెళ్ళే వాళ్ళ దగ్గర కత్తి కఠార్లు ఏముంటాయి, ఏదో చేపాటి కర్రలు సాయం పట్టుకుని వెళ్తారు. వీళ్ళకేమి శక్తియుక్తులు అవి ఉన్నవాళ్ళు కాదు. ఈ దోపిడీ కాళ్ళు వాళ్ళు వస్తే, దోపిడీ కాండ్ర ముఠాలు వస్తాయా, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే సరే, లేకపోతే వీళ్ళనే 2 పీకేసి కొట్టి వీళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. తిరగబడలేరు వాళ్ళు కొట్టి చంపేస్తారు. వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళి ఈ బానిసల్ని కొనే ఒక ముఠాకి అమ్మేశారు. అక్కడి నుంచి వాడేం చేశాడు, తనకి చాలా స్నేహితుడైన ఒక మ్లేచ్ఛ సరదారికి కానుకగా పంపించాడు వీళ్ళు నలుగురిని. అక్కడ ఒక 4, ఇతనితో పాటు ఇంకో 3 ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళేసరికల్లా ఏమైంది, ఏ సర్దారు కోసం అయితే ఈ వీళ్ళని పంపారో ఆయన చచ్చిపోయాడు. ఆయన కొడుకు ఆ ముఠా అక్కడున్న గుంపుకి రాజయ్యాడనమాట. వాడేమన్నాడు, మా బాబు కోసం వచ్చే ఇవి, వీళ్ళు వచ్చింది ఎందుకు, మా నాన్నకి వాళ్ళ స్నేహితుడు నజరాగన్నగా ఇచ్చాడు, నాన్న పోయాడు కాబట్టి నాన్నని పూడ్చిన చోట వీళ్ళని పూడ్చిపాతేస్తే మా నాన్నకి పరలోకంలో సహాయం చేస్తారని భావించి వీళ్ళని 4 పూడ్చేద్దాం, ఇవాళకి కట్టేయండి అన్నాడు. ఎలాగో రేపొద్దున పూజ చేసేవాడికి ఇవాళ అన్నం ఎందుకు, అన్నం లేవు, నీళ్ళు లేవు, కట్టి పారేశారు వాళ్ళని. ఇప్పటికి ఎన్ని రోజులుగాను తిండి తిప్పలేవు. అందరూ ఏడ్చుకోవటం మొదలుపెట్టారు. ఇదేమిట్రా నాయన, ఎక్కడికో వెళ్దామంటే ఇది ఇలా వచ్చింది మన ప్రాణాలకి అని ఏడుస్తుంటే అప్పుడు వీడేమన్నాడు, మనం మహాకాళిని ప్రార్థిద్దాము, అమ్మవారు ఏదైనా సహాయం చేస్తుందేమోనని. అప్పటికి అభోజనంగా ఉన్నారుగా, ఉపవాసంతో నిన్ను ప్రార్థిస్తున్నాం అమ్మ, మమ్మల్ని మ్లేచ్ఛల నుంచి రక్షించమని మహాకాళిని ప్రార్థించగా తెల్లవారుజాము వరకు అలా ప్రార్థిస్తుంటే వాళ్ళ అదృష్టం బాగుండి ఆ వాళ్ళ నిండు పున్నమి, దాంతో తెల్లవారుజామున దేవి సాన్నిధ్యం లభించేసింది వాళ్ళకి. అమ్మవారు ఆశరీరమని వినపడింది, మీ కట్లు విడిపడినాయి, వెళ్ళిపోండి అని. చూస్తే కట్లు గిట్లు ఏం లేవు, పరిగెత్తుకుంటూ పారిపోయి బయటకు వచ్చేసారు. వచ్చేసాక కొంత దూరం పోయాక వాళ్ళు అన్నారు, ఒరే నాయన, మేము ఇంకా ఉత్తర భూములకు రాము, ఆ ఉత్తరానికి నడిచిన కొందికి ఇలాంటి కష్టాలే వస్తాయి, ఎవడో ఒకడు ఎత్తుపోతుంటాడు, వాళ్ళ భాష కూడా మనకు అర్థం కాదు, కాబట్టి మేము రాము, మేము దక్షిణానికి వెళ్ళిపోతాం,
దక్షిణాపథం వైపు వెళ్తాం నీ ఇష్టం అన్నారు. ఇతను మాత్రం ఆ అనురాగపర లేకుండా వెనక్కి వెళ్ళే ఉద్దేశం లేదు. వెనక్కి వెళ్ళడు అసలు. వాడు అనురాగపర ఎక్కడుంటే అక్కడే ఉండిపోతాడు అంతే. అదే కావాలి వాడికి. ఇలా పెచ్చుంటుంది ఒక ఏజ్లో, అది ఏమో అనుకుంటామో ఇక అదే కావాలనిపిస్తుంది. సరే వెళ్ళిపోతున్నాడు. ముందుకు వెళ్తుంటే ఏమైంది, ఒక మహావ్రతులు ఒక నలుగురు ఇతనికి ఎదురుపడ్డారు. యతీశ్వరులు అనమాట. వీళ్ళు ఏంటంటే తీవ్రమైన తపస్సు చేస్తున్న ధోరణి ఉన్న వాళ్ళు, వ్రతి అంటారు వాళ్ళని. ఈ వ్రతులు ఎలా ఉంటారు, కాషాయము గడ్డం మీసాలు పెంచుకుంటారు, సన్యాసం పుచ్చుకోలేదు, ఏదో ఒక దీక్షలో ఉంటారనమాట. వాళ్ళతో కలిసి నడవడం మొదలుపెట్టాడు. ఏదో దొరికిన చోట కాయా కసురు తిన్నారు. వాళ్ళు జపాలు చేసుకునే వాళ్ళు నడుస్తుంటే వాళ్ళతో పాటు నడుచుకుంటూ పోయేవాడు నిశ్చయదత్తుడు కూడా. అయితే ఒక గ్రామం దాటి అడవి దాటి వెళ్తుంటే ఆ గ్రామంలో వాళ్ళు చెప్పారు, అక్కడెక్కడికి పోతున్నారు, ఆ మధ్యలో ఒక పాడుపడిన శివాలయం ఉంది. శివాలయం ఉంటే మంచిదేనన్నారు వీళ్ళు. శివాలయం కాదు, అక్కడికి శృంగోత్పాదిని అని ఒక యక్షిణి వస్తుంది. అది మంత్రం చదివి కొమ్ములు వచ్చేలాగా చేస్తుంది, జంతువులుగా మార్చేస్తుంది, మనుషుల్ని విరుచుకు తినేస్తుంది, కాబట్టి వెళ్ళొద్దన్నారు. అనేసరికి వ్రతులు కదా వీళ్ళు, దాని సంగతి మేము చూస్తాం. పైగా శివాలయం ఉందంటే శివుడే రక్షకుడు, శివుడు మహాకాళుడు. ఆయన శృంగోత్పాదిని ఇంగోత్పాదిని మన్నం చేస్తుంది, వెళ్ళిపోదామన్నారు. వీడేమనుకున్నాడు, వాళ్ళు నలుగురు ఉన్నారు కదా, పైగా జమాజెట్టీలు వాళ్ళు, వీడు కొంచెం సామాన్యంగా అందంగా ఉన్నవాడు, వాడు పెద్ద పెద్ద పర్సనాలిటీలు, కలిసిపోయాడు వాళ్ళతో పాటు. ఆ అడవిలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద శివాలయం, కానీ పాడుగా ఉంది. వీళ్ళు పోయి ఆ సాయంకాలం దొరికిన పళ్ళు గిళ్ళు ఏవో ఉన్నాయి, అవి తినేసే శివాలయంలో పడుకుందామని లోపలికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా కొంచెం అర్ధరాత్రి అయ్యేసరికి ఒక యక్షిణి వచ్చింది. పెద్ద ఆకారము, బ్రహ్మాండమైన పర్సనాలిటీ, అందంగా ఉంది, కానీ అది బాగా 10 అడుగులు ఎత్తుంది. ఇంత లావు అంత ఎత్తునుంది. దాని చేతిలో ఒక కిన్నెర ఇట్లా ఇట్లా వాయించే ఒక సాధనం ఉంది, కంకాళ కిన్నెరి అంటారు దాన్ని. ఆ కంకాళ కిన్నెరిని వాయిస్తూ వచ్చింది ఇక్కడికి. వచ్చేసరికల్లా వీళ్ళు ఏమనుకున్నారు, ఏమవుతుంది మన ఏం చేస్తుందో చూద్దాం అనుకున్నారు. అది వచ్చి చక్కగా ఒక పుల్లలు 4 ఏరి ఒక చోట పెట్టి పొయ్యి వెలిగించి నెగ్గడ్లాగా తయారు చేసింది. అక్కడ కూర్చుని ఆ వ్రతుల కేసు చూస్తూ ఈ కిన్నెరి వాయిస్తూ ఏదో మంత్రం చదవటం మొదలుపెట్టింది. అందులో మొట్టమొదటి వాడిని నీ పేరేమిటి అని అడిగింది. వాడు తన పేరు చెప్పంగానే ఆ పేరుతోటి ఆ మంత్రం చదివి వాయించడం మొదలుపెట్టింది. నాట్యం చేస్తుంది ఇట్లా ఇట్లా ఊగుతూ, అది పట్టుకుని చక్కగా కూర్చున్నాడు వ్రతి బాసిపెట్టలేసుకుని. 1 నిమిషంలో లేచి నిలబడి ఇలా చేతులు కాళ్ళ మీద 2 కాళ్ళు 2 చేతుల మీద ఇలా వంగి నుంచున్నాడు జంతువులాగా. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత అతనికి మొహం నుంచి కొమ్ములు రావడం మొదలుపెట్టాయి. ఇంకొక 5-10 నిమిషాలకి ఒంటి మీద బొచ్చు వెనకాల తోక కూడా వచ్చినాయి, గొర్రె అయిపోయాడు వాడు. శృంగ ఉత్పాదిని అంటే కొమ్ములు మొలిపిస్తుంది అది. శృంగములు అంటే కొమ్ములు, ఉత్పాదిని అంటే మొలిపించేది. ఇలా కొమ్ములు వచ్చేసిన గొర్రె దానంతటదే ఏగిరి ఒక్క దూకు దూకి ఆ నెగట్లో పడిపోయింది. పడిపోగానే ఇది కిన్నెరిని పక్కన పెట్టుకుని సంకలో పెట్టుకుని ఆ గొర్రెని శుభ్రంగా ఒలుచుకుని తినేసింది. పొయ్యి మీద నిప్పులో పడిపోయింది కదా. మిగిలిన వాళ్ళు నిర్ఘాంతపై చూస్తారు, అది మళ్ళీ టింగ్ టింగ్ అని వాయిస్తుంది, సంగీతం పాడుతుంది, నాట్యం చేస్తుంది. నీ పేరేమిటి, ఇంకా పేరు చెప్పకుండా తప్పించుకోలేరనమాట వాళ్ళు. వాడి పేరుతోటి, ఆ రెండో వాడి పేరుతోటి మళ్ళీ చదివింది మంత్రం. వాడు అంతే, మళ్ళా వాడు కూడా ఇలాగే నుంచున్నవాడు అడ్డంగా అయిపోయాడు, జంతువు అయిపోయాడు. వాడు వచ్చి గడ్లో పడిపోయాడు, కొమ్ములు వచ్చేసినాయి, తినేసింది. 3వ వాడిని 4వ వాడిని కూడా తినేసింది. 5వ వాడు చివర ఉన్న మన హీరోకి నిశ్చయదత్తుడికి వచ్చింది అవకాశం. కాకపోతే ఈ 4వది తినేసరికి దానికి కొంచెం ఆయాసం వచ్చింది. ఏం చేసింది, ఈ కంకాల కిన్నెర ఉంది వాయిచ్చే సాధనం, అది పక్కన పెట్టింది. పెట్టేసరికి అలా వీడేం చేశాడు, వాళ్ళేమో ముందు ఉన్న 4 మంచి పర్సనాలిటీలు, వీడు కొంచెం పల్చగా చిన్నగా ఉన్నాడు. వీడు గబుక్కుని ఏం చేశాడు, ఆ కిన్నెరని ఎత్తి చెత్తుపుచ్చుకున్నాడు. పుచ్చుకుని అమ్మాయి ఎలా వాయించిందో చూస్తున్నాడు కదా, ఇందాక నుంచి మంత్రం చదివింది 4 times వినేశాడు. వీడు తెలివిగలవాడని చెప్పుకున్నాను కదా. వాడు ఆ మంత్రం చదువుతూ శృంగోత్పాదనికి మంత్రం చదవటం మొదలుపెట్టాడు. హడిలిపోయింది ఇంకా అది. కాళ్ళు పెట్టేసుకుని బాబా వదిలేరా నాయన, నాకు కొమ్ములు వచ్చేస్తున్నాయి, మానే అంటే నువ్వు వీళ్ళందరినీ తినేసావు, వదిలేస్తాను, నన్ను తినేవా నువ్వు అన్నాడు. నీకు ఏది కావాలంటే అది చేస్తాను రా నాయన, నీకు కావాలంటే అనురాగపర దగ్గరికి నేను తీసుకెళ్తా. దానికి తెలిసిపోయింది వీడు ఎందుకు వచ్చాడు. అనురాగపర దగ్గరికి నేనే తీసుకెళ్తా, దయచేసి నన్ను వదిలిపెట్టేది. నువ్వు మంత్రం చదివా, కొమ్ములు వచ్చాక ఇక నేను మనిషిని కాలేను, ఇక నేను యక్షరూపం ఉండదు, నాకు బుద్ధి కూడా ఉండదు, అందుకని వదిలేయమని అన్నాక సరే వదిలిపెట్టేశాడు. ఏం చేసింది ఆ యక్షిని, వీడిని భుజాల మీదకి ఎక్కించుకుని ఓ పెద్ద మహాపర్వతం మీదకి తీసుకుపోయింది. నువ్వు ఇక్కడ ఉండు, తెల్లారిపోయింది, ఇక నా శక్తి ఉండదు, తెల్లవారిపోయింది. ఇదంతా అర్ధరాత్రి మొదలై తెల్లారుజాము దాకా సాగింది. వీడిని ఎక్కించుకుని అక్కడే తీసుకెళ్ళడానికి ఇంకా కొంత సమయం పట్టింది. నువ్వు ఇక్కడే ఉండు, ఈ పూట పళ్ళు కాయలు చుట్టుపక్కల ఉన్నాయి చూడు, సెలయేళ్ళు ఉన్నాయి, నీళ్ళు దాగు, ఈ పూటకు ఉండు.
చీకటి పడంగానే నేను వస్తా మళ్ళీ నీ దగ్గరికి, నేను ఎక్కడికి వెళ్ళను, నేను మోసం చేస్తానని అనుకోవద్దు, ఎందుకంటే మేము మాట ఇస్తే మాటే, దాని మీదే ఉంటాం. నువ్వు ఈ పూటకు ఉండు, ఈ పగటిపూట నాకు శక్తి ఉండదు, రాత్రి వచ్చి నేను నిన్ను తీసుకెళ్తానంది. ఆవిడ వెళ్ళిపోయేసరికల్లా సరే ఇతను అక్కడ చుట్టుపక్కల చూశాడు. బోళ్ళని పళ్ళు, కాయలు, పువ్వులు, ఎంత బాగుందో. హిమాలయ పర్వత ప్రాంతాల దగ్గరలో చాలా బాగుంటాయి, యాపిల్స్ అవి ఉంటుంటాయి బహుశా. వీడు శుభ్రంగా పళ్ళు తిన్నాడు, మంచినీళ్ళు తాగాడు. మంచినీళ్ళు తాగి ఏదో ఒక కొండరా అంటే దాన్ని ఆనుకొని అట్లా కూర్చున్నాడు. కూర్చుంటే దూరంగా నేలలో 2 పద్మరాగ మణులు కనపడ్డాయి వాడికి. పద్మరాగం అంటే ఎర్రగా ఉంటాయి. ఎర్రటి 2 మణులు ఇట్లా మట్టిలోంచి మొలిచినట్టుగా ఉన్నాయి. అవి మణులేమోనని వాటి దగ్గరికి వెళ్ళాడు. అవి తీయటానికి ఒక పుల్ల పెట్టి ఇట్లా 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 అన్నాడు. కదిపేశారు కల్లా అవి మణులు కాదు, ఒక కోతి తాలూకు కళ్ళు, కోతి ముఖం కనపడింది వాడికి. అది బతికే ఉంది, నేలలో ఉంది, దాని కళ్ళు మాత్రం పైకి ఇట్లా చూస్తున్నాయి అన్నమాట. ఆ కోత ఎవరు, అదేమిటో మళ్ళీ వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం. నిజంగా వింతగా ఉంది రమ్మగారు కదా, కొమ్ములు రావటం విచిత్రంగా ఉంది, చాలా బాగుంది. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.